జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను ఓడిపోయాను, పవన్ వల్ల ఇదంతా వచ్చింది అని చెప్పి వైసీపీ వాళ్ళు ఏమని అనుకుంటున్నారో, అదే పవన్ కళ్యాణ్ని బహిరంగంగా ఈయన పొగిడిన నేపథ్యం. పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడో ఆప్తమిత్రులని, ఇప్పుడు కాదు, ఆయన చాలా మంచోడు, ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అని ఆ రకంగా మాట్లాడు. మరి ఇప్పుడు బీజేపీకి కూడా ఆయన ఎంపీగా ఉండగా దగ్గరలో ఉండేవాడు రాజ్యసభ ఉన్నప్పుడు. మరి ఆ దగ్గరగా ఉన్నప్పుడు కొన్ని పరిచయాలు ఉంటాయి. మోదీ గారిని కూడా పలుసార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి, అమిత్ షా గారిని కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి బాగా పెద్ద ఎత్తున వచ్చిన టాకు, కానీ బీజేపీలోకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేద్దాము అని ఆలోచనలో ఉన్నారు అట. మొన్నటి వరకు నేను చెయ్యను, ఇంక నాకు అవసరం లేదు అనుకున్నారు. కానీ మరి ఎందుకో ఎన్నికలు వచ్చేసరికల్లా ఆటోమేటిక్గా ఆ స్మృతులు ఉంటాయి కాబట్టి ఖాళీగా ఉండలేరు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. అవకాశం వచ్చినప్పుడు ఒక అడుగు వేయాలి. ఇప్పుడు ఆయన మళ్ళీ రంగప్రవేశం చేస్తున్నారు. ఎలా రంగప్రవేశం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఆయన ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు, ఇది కథనం. వైసీపీలో సెకండ్ పొజిషన్ సాయిరెడ్డి. 2019లో అధికారంలోకి రావడంలో కీ రోల్. జగన్ తర్వాత సాయిరెడ్డి అనేలా పేరు ప్రఖ్యాతులు. వైసీపీ ఢిల్లీ కార్యక్రమాలు చూసుకున్న సాయిరెడ్డి ఫ్యాన్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ. మోదీ షాలతో సాయిరెడ్డికి సన్నిహిత సంబంధాలు. జగన్తో విభేదించి వైసీపీకి దూరమైన సాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని స్టేట్మెంట్, అప్పుడప్పుడు ట్వీట్స్లో సెటైర్లు. తిరిగి పాలిటిక్స్లో ఎంట్రీ ఇవ్వాలనే ప్లాన్, మళ్ళీ ఢిల్లీలో చక్రం తిప్పాలనే ఆరాటం. అయితే ఎలా సాధ్యం అవుతుంది ఇది? దీనికి ఆయనకున్న సొల్యూషను, ఆయనకి దక్కిన సొల్యూషను